అంటున్నాం కదా, వెనక ముందు అంతే, పేర్లేవి మేము. కృష్ణాంజనేయులు గారు ఏంటి నవ్వుతున్నారు, ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు? కాదు, మీకేమన్నా లిస్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి. అనంత్ గారికి ఆవిడ లిస్టు ప్రకారంగా చేస్తారని చెప్తారు. ఇంకా అందరూ అనేసారు కదా, ఇంకొకరొకరు ఎందుకు, మొత్తం లేపేస్తే అయిపోయింది కదా అని. కృష్ణాంజనేయులు గారు ఏంటి, ఎలా చూడాలి వంశీ గారి అరెస్ట్ని? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ప్రధానంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా దుర్భాషలాడినటువంటి వ్యవహారం. ఎందుకు దుర్భాషలాడారు అని అంటే, వాళ్ళిద్దరే దానికి కారణమా అంటే కానే కాదు. వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో భాగస్వామి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చి, వల్లభనేని వంశీకి ఆయన పార్టీ మారిన తర్వాత కూడా ఆయన అనర్హత వెటు పడకుండా ఆయనకు కావాల్సినటువంటి సహకారం అందించి, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడానికి అసైన్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ తప్పు జరిగింది అని అంటే దాంట్లో భాగస్వామి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా. ఇది కేవలం ఈ రోజు జరిగినటువంటి అరెస్టు చంద్రబాబు నాయుడు కుటుంబీకులు తిట్టినందుకో, చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ని దుర్భాషలాడినందుకో కాదు. జరిగినటువంటిది ఏంటి అని అంటే, గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే దాంట్లో ఫిర్యాదుదారుడుగా ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడినే బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకునేటువంటి విధంగా చేయటంలో ఈయన వల్లభనేని వంశీ వాళ్ళ అనుచరులు కీలక భూమిక పోషించారు. ఈ బెదిరింపు, దౌర్జన్యము, అదేవిధంగా అతను ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది కొత్తగా వల్లభనేని వంశీ కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి కొత్త సమస్య ఇది. దాంట్లో అరెస్ట్ చేశారు. ఇంకా చాలా కేసులు ఉన్న వల్లభనేని వంశీ మీద నాకు తెలిసినే వేళ మీద లెక్క పెట్టగలిగిన ఒక డజన్ కేసులు ఉన్నాయి వల్లభనేని వంశీ మీద. మరి ఆ కేసులన్నింటిలో కూడా 1 by 1 పీటీ వారెంట్లు వేసి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ జరిగింది. నాకు తెలిసి అయితే ఈ కేసులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు అయితే వల్లభనేని వంశీకి అనుకుంటున్నాను నేను. మరి మిగతా కేసులన్నింటినీ కూడా మరి ఇప్పటి వరకు అరెస్ట్ విషయంలో వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ చాలా అపవాదును కూడా మూట కట్టుకుంది. అదేంటి అని అంటే 7 నెలల కాలం పాటు చాలా అరెస్టులు జరిగాయి ఈ సమయంలో. 7 నెలల్లో వీళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. మాజీ మంత్రి రమేష్ అరెస్ట్ జరిగింది, జోగి రమేష్, అదే ఎంపీ సురేష్, నందిగాం సురేష్ అరెస్ట్ అయింది. ఇలా చాలా మంది అరెస్టులు జరిగాయి. ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ జరగట్లేదు, కొడాలి నానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి దాని మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని ఏముందండి, కృష్ణాంజనేయులు గారు పేరు నానిది అదే పరిస్థితి, జోగి రమేష్ అదే పరిస్థితి, రోజా గారిది అదే పరిస్థితి. ఏందనే ఉంది ఆ నందిగాం సురేష్ తప్ప. అది కూడా ఆ కమ్యూనిటీ పరంగా వాళ్ళనే తక్కువ చేస్తున్నారు, వాళ్ళనే